నమస్కారం నగేష్ కుమార్ గారు. సో మీకు బయట చాలా వార్తలు వస్తుంటాయి అండ్ మీరు మంచి పొలిటికల్ అనలిస్ట్ కూడా. ప్రస్తుతం మనం చూస్తే ఈవీఎంల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని, ట్యాంపరింగ్ జరిగిందని సో కొంత న్యూస్ కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. అండ్ బయట రకరకాలుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబ్లమ్స్ గురించి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆన్సర్ చేస్తున్నారు. మీకు తెలిసిన నిజం ఏంటండి? అంటే ఏది నిజం? అసలు ట్యాంపరింగ్ జరిగిందంటారా? ఈవీఎంల ప్రాబ్లమ్స్ వచ్చాయంటారా? ఏది నిజం అసలు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలో ప్రాబ్లమ్స్ వచ్చాయంటున్నారు. ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థం కానిది ఏంటంటే, ఆయన ఈవీఎంలు మొరాయించిన దాని మీద కంప్లైంటా, లేకపోతే ఏకంగా ఈవీఎంని ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది ఆయన కంప్లైంటా? నిన్న చెన్నైకి వెళ్ళి ఆయన ఒక డిఎంకే ఆఫీస్లోని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేస్తున్నారని. ఈ ఈవీఎంస్ ఎట్లా ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది ఆయన బహిరంగంగా స్పష్టంగా ఇప్పుడు చెప్పటం లేదు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ ఎప్పుడు అవుతుందంటే, ఈవీఎంలో ఒక ఇంటర్నెట్తో కనెక్ట్ అయినా, లేకపోతే మీ ఐక్లౌడ్తో కనెక్ట్ అయినా, లేకపోతే బ్లూటూత్తో కనెక్ట్ అయినా, లేకపోతే దాంట్లో ఏదైతే సిపియు ఏదైతే ఉంటుందో, మన ప్రతి కంప్యూటర్గా ఉంటుంది చూడండి, అవునండి, అట్లా దాంట్లో ఒక సిపియు ఉంటుంది. ఆ సిపియు తీసేసి మీరు కొత్త సిపియు పెడితే అప్పుడు దాన్ని మీరు ఆ స్టేజ్లోనే ట్యాంపరింగ్ చేయొచ్చు. అది చెప్పటం లేదు. ఈ ఈవీఎంల వల్ల మాకు నష్టం జరిగిపోతున్నది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మళ్ళా ఎలక్షన్స్ అన్నీ కౌంటర్మాండ్ చేసి ఎలక్షన్స్ కొత్తగా పెట్టాలా అంటే వద్దంటున్నారు. ఆయన చెప్పేది ఏమిటంటే, వీవీప్యాట్స్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్, అంటే మనం బటన్ నొక్కగానే ఒక ఫోటో వస్తుంది, ఆ సింబల్ వస్తుంది. మనకి ఎవరికైతే నొక్కాము, టీడీపీకి నొక్కితే టీడీపీ సింబల్ సైకిల్ వస్తుంది. అది 7 seconds ఉంటుంది. కట్ అయిపోయి ఆ డబ్బాలో ఇలాంటి ఒక డబ్బా ఉంటుంది, దాంట్లో పడిపోతుంది. అది ఇప్పుడు ఏమంటున్నారంటే 50% కౌంట్ చేయమంటున్నారు. 50% అంటే ఇప్పుడు ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 50% కౌంట్ చేయాలి. ఇప్పుడు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో బూత్లు ఎన్ని ఉంటాయి, ఈవీఎంలు ఎన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మొత్తం ఓట్లు ఎన్ని పడతాయో దాంట్లో సగం కౌంట్ చేసేయమంటున్నారు. అంటే ఆయన చెప్పింది ఆల్మోస్ట్ 50% పేపర్ బ్యాలెట్గా వెళ్ళిపోదామంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నదంటే, ఇవాళ మీరు 50% అంటున్నారు, రేపు ఎవరో వచ్చి 100% అడుగుతారు. మనం ఆల్రెడీ అప్పుడే 30 ఏళ్ళు జరిగిపోయింది. మనం ఈ బ్యాలెట్ పేపర్ నుంచి మనం ఈవీఎంస్కి వెళ్ళిపోయాము. దాన్ని మళ్ళీ మీరు వేరే విధంగా వీవీప్యాట్ ద్వారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారు. అది అట్లా సాధ్యం అనేది అంటున్నారు. దానికి ఏమిటంటే సరి అయిన సమాధానం రావట్లేదు. అవునండి. ఏ పొలిటికల్ పార్టీ నుంచినో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ గెలిచినప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు, గెలిచినప్పుడు పర్లేదు ఈవీఎంలు బాగానే ఉన్నాయి అంటున్నారు, ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు బాగాలేదు అంటున్నారు. దీనికి మంచి ఉదాహరణ ఎప్పుడు వచ్చిందంటే, ఈవీఎంలు వర్సెస్ బ్యాలెట్ అనేది. దీనికి చర్చ అప్పుడే 30-40 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. దీన్ని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు లేని వాళ్ళు లేరు, అంటే చాలామంది ఉన్నారు ఈవీఎంలు పనికిరావని. సుప్రీంకోర్టే ఇచ్చింది. ఎప్పుడైతే పరూర్ అనే కాన్స్టిట్యుయెన్సీ కేరళలోని అది ఇంట్రడ్యూస్ చేశారో, సుప్రీంకోర్టు ఏమందంటే, అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో అసలు మీకు ఈవీఎంలు మీరు అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఒక క్లాజే పెట్టలేదు. మీరు అది ఎట్లాగ ఇంట్రడ్యూస్ చేస్తారంటే మళ్ళీ యాక్ట్ని అమెండ్ చేసి ఈవీఎంస్ పెట్టారు. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మళ్ళీ మనం బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోదాం అనడంతో ఒక 2010లోని మన తెలంగాణలోని, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, 10 మంది ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ వాళ్ళు రిజైన్ చేశారు. రిజైన్ చేస్తే ఏమైందంటే, అప్పుడు బీజేపీతో సహా ఇప్పుడైతే బీజేపీ అయితే ఈవీఎంలు మంచివి అంటున్నదో, ఆ రోజు ఈవీఎంలు పనికిరాదు అంటున్నది. సో ఆ రోజు ఏమిటంటే నరసింహారావు ఏదైతే బీజేపీ స్పోక్స్మెన్ ఉన్నా, ఆయన పుస్తకం రాశారు, డెమోక్రసీ ఇన్ పెరిల్, అసలు ఈవీఎంలు ఉంటే అసలు డెమోక్రసీ నాశనం అయిపోతుంది అన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే 2 కాన్స్టిట్యుయెన్సీస్, సిరిసిల్లని మరి ఇంకో కాన్స్టిట్యుయెన్సీ ఏదోని 100 పైన క్యాండిడేట్స్ని పెట్టేశారు.
ఎందుకంటే ఈవీఎంలు వాడకుండా బ్యాలెట్లు వాడాలనేది. సో మొత్తానికి ఏమిటంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్లోని, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈవీఎంస్ వాడారు. ఎక్కడైతే తక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎక్కడైతే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు, 60 దాకా క్యాండిడేట్స్ ఉన్నారు, అక్కడేమో మీరు ఇది వాడారు, ఈవీఎంస్ వాడారు. సో ఏమైంది, ఇక్కడ మీకు యాక్యురసీ ఎంతమంది ఓటు వేసారో అంతమంది మీకు కౌంటింగ్లో వచ్చారు. ఇది ఈవీఎంలోని అక్కడ కూడా మీకు అంతమంది వచ్చారు బ్యాలెట్స్ కౌంట్ చేయడంతో. సో తేలింది ఏమిటంటే బ్యాలెట్స్లో ఎంత యాక్యురసీ ఉందో, ఎన్ని లోపాలు ఉన్నాయో ఈవీఎంలో కూడా అన్నీ మీకు యాక్యురసీలు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏమిటంటే, ఇప్పుడు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి మనం ఒక వీవీప్యాట్ని మనం కౌంట్ చేస్తే 99.9% దాకా యాక్యురసీ వస్తుంది. ఇంకా ఏం కావాలంటున్నారు, సరిపోదన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, 22 పార్టీలు 23 పార్టీలో. సుప్రీంకోర్టు ఏమంది, మాకు అసలు ఈవీఎంస్ మీద ఎలాంటి అనుమానం లేదు, అది యాక్యురేట్ రిజల్ట్సే ఇస్తున్నది. సరే, మీరు వీవీప్యాట్ మీద మీకు వెరిఫైయబిలిటీ కావాలి, దీన్ని ఏంటి క్రాస్ చెక్ కావాలి, మీకు ట్రాన్స్పరెన్సీ కావాలి. ట్రాన్స్పరెన్సీ ఏమిటంటే దాంట్లో మీకు కనబడుతున్నది, మీరు ఏ ఓటు వేసారో మీకు దాంట్లో కనబడుతున్నది. వెరిఫైయబిలిటీ కావాలి అంటున్నారు. వెరిఫైయబిలిటీ అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి 1% కాకుండా మేము 5% పర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మేము ఒప్పుకుంటున్నామని ఆర్డర్ చేశారు. ఎన్నికల ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత 50% అడిగితే మరి ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళ్ళిపోయినట్టుగే కదా. ఇప్పుడు ఎవరైతే హైటెక్ చీఫ్ మినిస్టర్స్, హైటెక్ లీడర్స్ అంటున్నారో ఇది అన్ని పార్టీలకి వర్తిస్తుంది. ఇది కాంగ్రెస్ దీనికి ఏమిటంటే కాంగ్రెస్కి మినహాయింపు లేదు దీంట్లోని. అసలు టెక్నాలజీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ, శామ్ పిట్రోడా, వాళ్ళందరూ టెలికాం రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇండియాలోని. ఇలాంటివన్నీ వాళ్ళ చొరవతోటి వచ్చాయి. ఈవీఎం మెషిన్స్ 1980s వచ్చాయి, ఎప్పుడైతే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే కాదంటుంటే దేశం ఎటుపోవాలి? జర్మనీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, నెదర్లాండ్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, ఐర్లాండ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. చాలా తప్పుడు ఎగ్జాంపుల్. జర్మనీలో మొత్తం ఓటర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? మనకి 2014 నుంచి 2019 దాకా మనకి కొత్త ఓటర్స్ ఎంతమంది యాడ్ అయ్యారో అంతమంది జర్మనీ పాపులేషన్ ఉంది. సో వాళ్ళకి వేరు కండిషన్స్ ఉన్నాయి, మనకి వేరే కండిషన్స్ ఉన్నాయి. నేను జర్మనీలో ఇచ్చిన వాళ్ళ కోర్టు జడ్జ్మెంట్ కూడా చూశాను. ఆ కోర్టు జడ్జ్మెంట్ కూడా పెద్దగా అది క్లారిటీ లేదు. ఎందుకు ఈవీఎంస్ కాదన్నారు అనేది నాకు ఇప్పటిదాకా వాళ్ళ జడ్జ్మెంట్లో నాకు క్లారిటీ రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక 30 ఏళ్ళు వెనకాతలకు పోయి మళ్ళీ మన బ్యాలెట్ పేపర్ లో పోయి మళ్ళా రిగ్గింగ్ జరిగి మళ్ళీ బూత్ క్యాప్చరింగ్ జరిగి మళ్ళీ స్టాంపింగ్ జరిగి అనేది అది పద్ధతి కాదు. అయితే చాలామంది ఎవరైతే ఈవీఎంలో వద్దంటున్నారో దీంట్లో కూడా చేయలేరా అని అడుగుతున్నారు. దీంట్లోనే చేయొచ్చు, బూత్ క్యాప్చరింగ్ చేసేసి మీరు ఏది బటన్ నొక్కియచ్చు. కానీ దానికి దీనికి తేడా ఉంది. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు బూత్ క్యాప్చరింగ్లోని, ఓట్లు గుద్దడంలోని 5 నిమిషాల్లో ఒక 100 ఓట్లు గుద్దేస్తారు. ఇక్కడ మీరు చేయడానికి వీల్లేదే. మీరు ఒక్కొక్క బ్యాలెట్ మీకు 12 సెకండ్లు పడుతుంది. మీరు ఒకసారి ఓటు వేసారు అనుకోండి, ఆ బటన్ నొక్కితేను ఓటు, అది మీకు రెండో ఓటు వేయడానికి 12 సెకండ్లు పడుతుంది. ఇది మీరు లెక్క వేస్తే మీరు ఒక 1000 ఓట్లు వేయాలంటే 1000 ఓట్లు అనేది యావరేజ్ సైజ్ ఆఫ్ పోలింగ్ బూత్. 1000 ఓట్లు వేయాలంటే మీరు 3 గంటలన్నర పడుతుంది. ఈ 3 గంటల లోపల పోలీస్ బలగాలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బలగాలో వచ్చి ఇది లేకపోతే ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళ ఏజెంట్స్ కానీ వేరే వాళ్ళు కానీ క్యాండిడేట్ కానీ వచ్చి ఆపే పరిస్థితి ఉంటుంది. సో దానికి దీనికి కంపేర్ చేయడం అనేది చాలా తప్పు. దాని తర్వాత దీంట్లోని 3 భాగాలు ఉంటాయి ఈవీఎంలోని. ఒకటేమో మీకు ఒక వీవీప్యాట్లో డబ్బా ప్లస్ ఒక బటన్ నొక్కేది మనది ఈవీఎం ప్లస్ ఒక బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది. దీనికి ఎంత చేస్తే కానీ ఈ మూడింటిని మీరు ట్యాంపర్ చేస్తే కానీ మీకు రిజల్ట్ని వేరీ చేయలేరు. సో చాలామంది ఏం చెప్తున్నారు, నేను ఏ బటన్ నొక్కినా ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో, సెంట్రల్లో బీజేపీ కానీ, రాష్ట్రంలో తెలంగాణలో టీఆర్ఎస్ కానీ, ఆంధ్రాలో టీడీపీ కానీ వాళ్ళకి ఓటు పడిపోతుంది అనేది.
ఏది ప్రతిపక్షాలు అంటారు, అది శుద్ధ తప్పు. ఎందుకు తప్పు అంటే ఇప్పుడు మీరు అన్ని యూనిట్స్ని మీరు ఒకేలాగా మీరు చిప్ పెట్టాలి. చిప్ పెడతారు కదండి లాస్ట్ మినిట్లోని, లేకపోతే CPU చేంజ్ చేస్తారు కదా. సపోజ్ ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఎక్స్ పార్టీ ఉంది. సో ఎక్స్ పార్టీకి మీరు బటన్ నెంబర్ 2ని ట్యాంపర్ చేయాలనుకోండి, అన్నిట్లోని మీరు బటన్ నెంబర్ 2ని ట్యాంపర్ చేయాలి. కానీ బటన్ నెంబర్ 2 అనేది ఆ పార్టీకి రావాలని ఎట్లాగుంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈవీఎంలు ఫైనల్గా ఫైనలైజ్ చేస్తారో, ఎప్పుడు చేస్తారు? నామినేషన్స్ ఫైనలైజ్ అయిపోయి విత్డ్రాల్ అయిపోయాక, స్క్రూటినీ అయిపోయాక, ఎస్ దీస్ ఆర్ ది క్యాండిడేట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తారు. ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఎట్లాగా దీంట్లో పెడతారు? ఫస్ట్ ఏమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరిని ఫస్ట్ పెడతారు? నేషనల్ పార్టీస్ని పెడతారు. సెకండ్ ఎవరిని పెడతారు? రీజనల్ పార్టీస్ని పెడతారు. థర్డ్ ఎవరిని పెడతారు? రిజిస్టర్డ్ పార్టీస్ పెడతారు. ఫోర్త్ ఎవరు పెడతాడు? రిజిస్టర్డ్ పార్టీ పెడతారు. ఇప్పుడు సపోజ్ నా పేరు వచ్చింది అనుకోండి, సపోజ్ నేనే క్యాండిడేట్ అనుకోండి, నాగేష్ కుమార్. సో నా పేరు ఏంటంటే, సపోజ్ నేను నేషనల్ పార్టీ అనుకోండి, నా పేరు Nతో స్టార్ట్ అవుతుంది అనుకోండి, నాది థర్డ్ పేరు, ప్రతి దాంట్లో థర్డ్ పేరు రావాలని ఏముంది? నేషనల్ పార్టీ అయినా కూడా నాకన్నా ABCDEFGHIJKLMNM దాకా పేర్లు ఉండొచ్చు కదా. సో మీరు ఎట్లాగే మీరు అన్ని ఈవీఎంస్ని మీరు ఎట్లాగే రీప్రోగ్రామ్ చేస్తారు? సో ఇదంతా చెప్పడం అనేది ఇది శుద్ధ తప్పు. సరే, ఎలక్షన్ కమిషన్ ఏమైందంటే, మీరు చెప్తున్నారు కదా, సరే ఒక హ్యాకథాన్ ఛాలెంజ్ పెట్టారు. హ్యాకథాన్ అంటే ఇదిగో ఈవీఎం, మీరు కావస్తే మీ ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి, దీన్ని హ్యాక్ చేయండి అని అన్నారు. హ్యాక్ చేయడానికి ఒకటే అన్నారు, మీరు రిమోట్లీ కానీ దాంట్లో కానీ మీరు ఏదైనా చేయొచ్చు, పార్ట్లు మాత్రం మార్చడానికి వీల్లేదని. ఒక్కడ రాలేదు. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఒక్కళ్ళు రాలేదు ఆ మీటింగ్కి. ఇద్దరు పార్టీలు వచ్చారు. ఆ ఇద్దరు పార్టీలో ఒకటేమో ఒక సిపిఎం వాళ్ళు ఏమన్నారంటే, మేము దీంతో ఏదైతే మీరు ఈవీఎంలు ఉన్నాయో దాంట్లో బై అండ్ లార్జ్ సాటిస్ఫాక్టరీ ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు దానికి ఇంకా దీన్ని బాగా చేస్తే మేము సంతోషిస్తామన్నారు. దీనికి ఏం చేశారు? ఒకడు ఉన్నాడు సయ్యద్ షుజా అని, అతనే అమెరికాలో బేస్డ్ ఉన్నాడు. ఆయన అమెరికా నుంచి దీన్ని నేను అక్కడ చూపిస్తాను, దీన్ని ఎట్లా హ్యాక్ చేస్తానని. ఎవరో దానికి ఆయన ట్రాప్లో పడలేదు. లండన్కి వచ్చాడు. లండన్కి హ్యాకథాన్ చేయడం, దీన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఆయనకి రెస్పెక్టబిలిటీ ఇవ్వడానికి ఆయనతో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేసిందో లేటెస్ట్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతని మీద దొరికితే ఈయన అరెస్ట్ వారెంట్ ఇద్దామని చూస్తున్నాను. ఎందుకంటే అనవసరంగా బద్నాం చేస్తున్నాడు. మేము ఎప్పుడైతే హ్యాక్ చేయండి, మీరు రండి హ్యాక్ చేయండి మా ఈవీఎం అంటే, అప్పుడు రాకుండా లండన్లోని న్యూయార్క్లోని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ని బద్నాం చేయడం తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇంకో విషయం, ఒకటి రెండు సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈవీఎంస్కిను టోటల్ ఓట్స్ పోల్కి పందం కుదరలేదు. ఇది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఓటింగ్ నెంబర్ ఒకటి వచ్చింది, కౌంటింగ్ నెంబర్ ఒకటి వచ్చింది. సో దీంట్లో ఏమిటంటే దీనికి ఎలక్షన్ కమిషన్ సరి అయిన సమాధానం చెప్పలేకపోయింది. వాళ్ళు ఒక వేగ్ సమాధానం చెప్పారు. ఏమిటంటే మాకు ఓటింగ్ లెక్కతో సంబంధం లేదు, మాకు సంబంధం ఉన్నది ఎన్నైతే కౌంట్ అయ్యాయో అనేది. అది సరి అయిన సమాధానం కాదు. కౌంటింగ్ అనేది డెఫినెట్లీ ఒక ఫైనల్ ఫిగరు, బట్ ఓటింగ్కి మీరేంటే అడ్డదిడ్డంగా ఫిగర్స్ ఇస్తున్నారు. మనం ఇప్పుడు చర్చ ఆంధ్ర గురించి చేస్తున్నాం కనుక ఆంధ్ర గురించి ఒక టైంలో 73.6 అన్నారు, కాస్త 76 అయింది. దాని తర్వాత 80% అయింది, 80% అవుతున్నారు అన్నారు. దాని తర్వాత 79% అయింది. ఈరోజు దాకా నాకు వ్యక్తిగతంగా ఎగ్జాక్ట్గా ఫిగర్ ఏమిటో తెలీదు. ఇలాంటివి చేస్తుంటేనే ప్రజలకి చాలా అనుమానాలు వస్తాయి. సో ఇది కరెక్ట్గా చెప్పాలి. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ స్పెక్యులేట్ చేస్తే ఇలాంటి ఇబ్బందులు పడతారు. కరెక్ట్గా ఫిగర్ తెలుసుకుని ప్రజలకు చెప్పాలి. లేకపోతే ఒక 5 రోజులు ఆగి ప్రతి బూత్లో ఎన్ని వచ్చాయని టాలీ చేసి అప్పుడే చెప్పాలి. లేకపోతే ఇలాంటి ఇబ్బందులు పడతారు.
విమర్శలకు గురి అవ్వడానికి సిద్ధం కావాలి. ఓకే. సో ప్రస్తుతం అయితే ఏపీలో ట్యాంపరింగ్లు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ జరగలేదు అంటారు. నేను ట్యాంపరింగ్ జరగటం లేదు అంటలేదు. ఇప్పుడు ఏదైతే CEO 5 చోట్ల రికమెండ్ చేశాడో, ఇది 2 నెల్లూరులోని, 2 గుంటూరులోని, 1 శ్రీకాకుళంలోని. నెల్లూరులోది సీరియస్. అక్కడ ఏంటంటే డమ్మీ ఏదైతే వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కూల్ పిల్లలకు దొరికాయి. అది ఎట్లా దొరికాయి? అక్కడ ఏదో ఒకటి ట్యాంపరింగ్ చేయడానికి ఒక కృషి జరిగింది. రెండోది, సో దాంట్లో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని, ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రెండోది, ఇప్పుడు కొన్ని చోట్ల ఏమిటంటే పోలింగ్ 4:30 దాకా జరిగింది. ఎందుకు జరిగింది 4:30 దాకాను? ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోతేను మీకు స్టాండ్ బై 10% ఎంతో ఉంది కదా లెక్క. 10% ప్రతి బూత్కిను 10% ఈవీఎంస్ స్టాండ్ బై ఉన్నాయి. ఇవి పని చేయకపోతే అవి తీసేసి కొత్త పెట్టాలి. అదే ఎందుకు చేయలేదు? ఒకవేళ ఈ ఈవీఎం మొరాయిస్తే మీకు ప్రతి చోట ఈసీఐఎల్ టెక్నీషియన్స్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ కానీ, వేరే క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ కానీ ఉన్నారు. పొద్దున్న 4:30 దాకా జరగడానికి కారణం ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకైతే వెరీ బేసిస్ ఫర్ ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ వెరిఫైబిలిటీ. ట్రాన్స్పరెన్సీ లేకపోతే, వెరిఫైబిలిటీ లేకపోతే ఇది వేస్ట్. ఇది సో దీనికి మీరు అనొచ్చు మా స్టాఫ్ని సరిగ్గా ట్రైనింగ్ చేయలేదన్నది. అది సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్టాఫ్ని తిట్టడానికి భయపడుతున్నారు. స్టాఫ్ ఒకవేళ సరిగ్గా చేయకపోతే మారల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. తెలంగాణ CEO లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లోని చాలా ప్రముఖమైన పౌరులు ఓట్లు లేకపోతే క్షమాపణ చెప్పారు. 25 lakhs ఓట్లు లేకపోతే క్షమాపణ చెప్పారు. మరి ఇక్కడ కూడా ఎందుకు మొరాయించేవని క్షమాపణ చెప్పాలి CEO, ఆంధ్ర CEOనే. ఇట్లాగేంటంటే మీరు కింద వాళ్ళ రిటర్నింగ్ ఆఫీసర్ను, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మీద తోసేయడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ కుమార్ గారు.